రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ జనసేన మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలపై తీవ్రంగా మండిపడ్డారు. కొంతమంది అవారాగాళ్లు ఉద్దేశపూర్వకంగా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో లోపాలను ప్రస్తావిస్తే కొందరు వక్రభాష్యలు వేసుకుంటూ తమపై కామెంట్స్ చేస్తున్నారని గోరెట్ల అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నారని గోరెట్ల పేర్కొన్నారు. 1% పోర్ట్ఫోలియో మిక్స్ చేసి ఇస్తారు. అది కేంద్ర ప్రభుత్వం ఆదేశం, సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి రాష్ట్రంలో మిల్లులు ఉన్నాయి, మనకి 14 మిల్లులు ఆ స్థాయిలో ఉన్నాయి. వాళ్ళకి ఆర్డర్ లేకుండా ఎక్కడో పంజాబ్, గుజరాత్, హర్యానా వాళ్ళకి ఇస్తా ఉన్నారు. దాని మీద నేలేశాను. దాన్ని లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు వక్ర భాషని చెప్పి బుచ్చయ్య గారు ఏదో మా పార్టీని మాట్లాడారు, మా నాయకులు మాట్లాడారు, తప్పుడు ప్రచారం చేశారు. దాన్ని బట్టి నువ్వు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తోకల్లాగా బాధ్యత కలిగిన వాళ్ళం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం లేనప్పుడు అనేక సమస్యలు ఎత్తుతాం. నీకేం సంబంధం అంటే రాష్ట్ర సమస్యల మీద స్పందిస్తాం. అనంతపూర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈస్ట్ గోదావరి కానీ ప్రతి సమస్య మీద మాట్లాడతాం. దాని చేతగానే దద్దములు వక్ర భాష అని చెప్పి ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అవగాహనతో ముందుకెళ్తున్నారు. లోకేష్ గారు సారథ్యంలో ఒక అవగాహన ఉంది రాష్ట్రం మీద, రాష్ట్ర సమస్యల మీద. ఎక్కడికైనా వెళ్తే ఆ సమస్యను ఎలా పరిష్కారం చేయాలో వెలుగులోకి వస్తామని. పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న చోట ఆయన సమస్యలు అనేక మంది వస్తాయి, ముఖ్యమంత్రి గారు దృష్టికి వస్తాయి. అవన్నీ తీసుకొని ఇద్దరు చర్చించి దాని పరిష్కార వేదిక వెళ్తూ ఉన్నారు. ఎట్టా విడగొట్టాలి, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి? డిస్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్ కాదు, డిస్ట్రక్టివ్. నిర్మాణాత్మకంగా లేదు, ప్రతిపక్ష బాధ్యత లేదు. అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు. ఎందుకు రారు అసెంబ్లీకి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఆ రోజున మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడేలా, ప్రతిపక్షంగా మేము వెలుగెత్తి చాడుతుంటే మమ్మల్ని మాట్లాడేలా బయటకు గెంటారు. మీరు రారు, మీకు మైకులు ఇస్తాం మాట్లాడినంటే రారు. దాన్ని ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాయి. మోడీ గారు సహకారం తీసుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నాం. అనేక సమస్యల పరిష్కారం దొరుకుతూ ఉంది. విశాఖ స్టీల్ని కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ సాధించుకోగలిగాం, పోలవరాన్ని 27 కల్లా పూర్తి చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉన్నాం. అమరావతి వేగంగా పనులు అవుతూ ఉన్నాయి. రాయలసీమ ప్రాజెక్టులన్నీ పట్టాలు ఎక్కించి ముందుకెళ్తా ఉన్నాయి. పరిశ్రమలన్నీ ఏమి చేతగాని దద్దములు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం కోసం, నాయకుల మధ్య వైరు కోసం కొంతమంది ఆవారా వాళ్ళు ఉంటారు. కొన్ని పార్టీల్లో ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. ఆవారా వాళ్ళు చేతగాని దద్దములు వక్ర భాషలు చెప్పి తప్పుదారు పట్టించే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా. మీ ఆడల పప్పులు ఉడకవు నా దగ్గర అని కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తాం.